వెల్కమ్ బ్యాక్. ఇంతలోనే అంత మార్పా? చంద్రబాబులో ఇంత కాన్ఫిడెన్సా? నిన్నటి వరకు ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయంటూ గగ్గోలు పెట్టిన బాబు ఇప్పుడు గెలుపు బాట తమదేనంటూ కొత్త పల్లవి అందుకున్నారు. 100% కాదు 1000% గెలుపు మనదే అంటూ తెలుగు తమ్ముళ్లను తబ్బుబి చేస్తున్నారు. బాబులో ఈ ఆకస్మిక మార్పునకు కారణం ఏమిటో తెలియకపోయినా గెలుపు పిలుపు మాత్రం టీడీపీ నేతలను కాస్త ఆనందానికి గురి చేస్తోంది. బాబు అంచనాల వెనుక అసలు కథ ఏమిటి? చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతాయా? అధికార పీఠం ఆయనకే దక్కుతుందా? బాబు మాటల వెనుక ఆంతర్యంపై మీ స్పందనను ప్రైమ్ లైన్తో పంచుకోండి. ఇంతలోనే అంత మార్పా? చంద్రబాబులో ఇంత కాన్ఫిడెన్సా? నిన్నటి వరకు ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయంటూ గగ్గోలు పెట్టిన బాబు ఇప్పుడు గెలుపు బాట తమదేనంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. 100% కాదు 1000% గెలుపు మనదే అంటూ తెలుగు తమ్ముళ్లను తబ్బుబి చేస్తున్నారు. బాబులో ఈ ఆకస్మిక మార్పునకు కారణం ఏమిటో తెలియకపోయినా గెలుపు పిలుపు మాత్రం టీడీపీ నేతలను కాస్త ఆనందానికి గురి చేస్తోంది. బాబు అంచనాల వెనుక అసలు కథ ఏమిటి? చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతాయా? అధికార పీఠం ఆయనకే దక్కుతుందా? బాబు మాటల వెనుక ఆంతర్యంపై మీ స్పందన ప్రైమ్ లైన్తో పంచుకోండి. రైట్, దీనిపైన ఫస్ట్ కాలేజ్ ఇద్దాం. కృష్ణా జిల్లా నుంచి విజయబాబు లైన్ లో ఉన్నారు. విజయబాబు గారు, నమస్తే మేడం. ఏంటండి అసలు ఇంతలోనే అంత మార్పు ఏంటంటారు చంద్రబాబులో? ఒకటండి, ఇప్పుడు ఈవీఎంలు పనిచేయట్లేదని చెప్పేసి ఈవీఎంల వల్ల మేము నష్టపోతున్నామని, అసలు ఎలక్ట్రానిక్స్ రంగం ఈ కంప్యూటర్ రంగం నేనే తీసుకొచ్చి పెట్టానని, ఇట్లా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో అసంబద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు గారికి అలవాటండి. ఆయనకి ముఖ్యంగా ఏంటంటే ఆయన ఎవరేమనుకుంటారో కూడా ఆయన గమనించారండి. అప్పుడు మేధావులు ఏమనుకుంటారు, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆయన గమనించారు. ఆయన నైజం అది. అయితే ఈవీఎంలు పనిచేయలేదని చెప్పేసి ఏ ఒక్క ఓటర్ కూడా మేము ఇబ్బంది పడ్డాము, మా ఓటు తొలగించారని కానీ, లేదంటే మా ఓట్లకి ఆటంకం కలిగింది కానీ ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఆ యాక్చువల్గా చంద్రబాబు కూడా జరగలేదమ్మా. కేవలం ఓటు వేసాను నేను అని ఏళ్ళు కూడా చూపించారు కొడుకులు పిల్లలు అందరూ కూడా. ఈ లోపు ఏంటంటే ఓడిపోతాం కాబట్టి ముందు ఈ మిషన్ ఈవీఎంల మీద వేసేస్తే మిషన్ వల్ల ఓడిపోయామని చెప్పేసి అని అనుకున్నాడు. కానీ అది బెత్తుకొచ్చింది, ఆయన వ్యక్తిత్వానికి మస్తు కొట్టిందండి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలు నైవేద్యం రాకోకుండా, తర్వాత నిర్లక్ష్యం రాకోకుండా పార్టీ పట్ల మనమే గెలుస్తామని చెప్పేసి అంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ ఆయన తప్పు సరిదిద్దుకుంటానికి ఉపయోగపడుతుందమ్మా.
అంతకంటే ఏమి లేదు. ఆయన మాటలు మాత్రం అది మామూలే. ఎన్నికల్లోప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో రకంగా మారటం అవి మామూలుగా ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా చెప్పాలంటే. బట్ ఎన్నికలు కూడా అయిపోయాయి, ఇక పాలనపైనే నా దృష్టి అంతా అని కూడా మాట్లాడుతున్నారు. అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటంటారు ఖచ్చితంగా గెలుస్తాము అని? ఇప్పుడమ్మా కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టారు. అది ఎన్టీ రామారావు పెట్టినా ఈయన దత్తుదారులు తెచ్చుకున్నాడు. ఈయన ఏనాడు కూడా ఏ ఒక్క పార్టీ సపోర్ట్ లేకపోకుండా ఇప్పుడు కూడా గెలవలేదు. అలానప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కనుక చంద్రబాబు ఓడిపోతే ఆ పార్టీలో నడిపేసినటువంటి ఇంకో రెండో డ్రైవర్ అనేవాడు లేడు. పార్టీ ముక్కసెట్టలు అవుతుంది. ఆ కొడుకు అంటారా ఎలాంటి వాడు అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తల్లో నిరాశ నిస్పృహ లేకోకుండా ధైర్యం నింపాలి అంటే, వచ్చే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా కాస్త నిలబడాలి అంటే ఈ ధైర్యం ఈ నెల రోజు కష్టం లేకోకుండా, పార్టీని మార్చుకోకుండా, గుంపు కాకోకుండా ఇది ఉపయోగపడుతుంది ఆయనకి. రైట్ అండి, థ్యాంక్ యూ మీ స్పందన తెలియజేసినందుకు. ఇంతలోనే అంత మార్పా? చంద్రబాబులో ఇంత కాన్ఫిడెన్సా? నిన్నటి వరకు ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయంటూ గగ్గోలు పెట్టిన బాబు ఇప్పుడు గెలుపు బాట తమదేనంటూ కొత్త పల్లవి అందుకున్నారు. 100% కాదు 1000% గెలుపు మనదే అంటూ తెలుగు తమ్ముళ్లను తబ్బుబి చేస్తున్నారు. బాబులో ఈ ఆకస్మిక మార్పునకు కారణం ఏమిటో తెలియకపోయినా గెలుపు పిలుపు మాత్రం టీడీపీ నేతలను కాస్త ఆనందానికి గురి చేస్తోంది. బాబు అంచనాల వెనక అసలు కథ ఏమిటి? చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతాయా? అధికార పీఠం ఆయనకే దక్కుతుందా? బాబు మాటల వెనుక ఉన్న ఆంతర్యంపై మీ స్పందనను ప్రైమ్ లైన్తో పంచుకోండి. ఇంతలోనే అంత మార్పా? చంద్రబాబులో ఇంత కాన్ఫిడెన్సా? నిన్నటి వరకు ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయంటూ గగ్గోలు పెట్టిన బాబు ఇప్పుడు గెలుపు బాట తమదేనంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. 100% కాదు 1000% గెలుపు మనదే అంటూ తెలుగు తమ్ముళ్లను తబ్బిబ్బు చేస్తున్నారు. బాబులో ఈ ఆకస్మిక మార్పునకు కారణం ఏమిటో తెలియకపోయినా గెలుపు పిలుపు మాత్రం టీడీపీ నేతలను కాస్త ఆనందానికి గురి చేస్తోంది. బాబు అంచనాల వెనుక అసలు కథ ఏమిటి? చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతాయా? అధికార పీఠం ఆయనకే దక్కుతుందా? బాబు మాటల వెనుక ఆంతర్యంపై మీ స్పందన ప్రైమ్ లైన్తో పంచుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. గుడివాడ నుంచి వెంకటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈ చంద్రబాబు నాయుడు అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చూసావమ్మా, ఇదంతా ఒట్టి డూప్లికేట్ మాటలమ్మా. చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఖచ్చితంగా ఓడిపోతాడని తనకి ఫస్టే తెలిసిపోయింది. ఖచ్చితంగా ఓడిపోతాడని తెలిసిపోయింది. ఏ కారణం ఏం చూపించాలని ఈవీఎంల మీద అయితే ఈ పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయనే సంగతి తర్వాత తెలిసింది. ఈ ఉప్పు నుంచే కనుక ఈ ఓడిపోతాం అంటే పార్టీ మారిపోయి
కంటెస్ట్ చేసి క్యాండిడేట్ కూడా దొరకడని మళ్ళీ కొత్త డ్రామా మొదలెట్టాడు అనమాట. అంటే డ్రామా అని ఎందుకు అనుకోవచ్చు? ఖచ్చితంగా గెలుస్తామని చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు కదా, డ్రామా గెలవడం. ఇంకో విషయం, నేను ఇచ్చిన పసుపు కుంకుమ ఈ వల్ల ఆడవాళ్ళు నాకు బాగా ఓటింగ్ చేశారు, అర్ధరాత్రి దాకా నుంచి ఓటింగ్ చేశారు అంటున్నారు. అదంతా వచ్చికమ్మా. షర్మిల మీటింగులకి ఈ విజయమ్మ గారి మీటింగ్ బాగా కనెక్ట్ అయ్యారమ్మా జనం, ఆడవారు. వాళ్ళు చక్కగా వివరించి చెప్పారు. చంద్రబాబు నాయుడు అసలు స్టార్ క్యాంపెయిన్ లేడమ్మా అప్పుడు ఎలక్షన్ అప్పుడు చెప్పేవాళ్ళు. తనే కర్త కర్మ క్రియ అంతా తనే నడిపాడమ్మా. అది ఎవరికి కనెక్ట్ అవ్వాల. అందుకని బట్ బాబు అలా లేరు కదండి, బాబు అలా లేరు. ఎందుకంటే మహిళా ఓటర్లు అందరూ కూడా నా వైపే ఉన్నారు, ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు అన్న ధీమాతోనే ఉన్నారు కదా. లేడు, గెలిపిస్తారు, ఓడిపోయాడు, అయిపోయింది అసలు. ఏదో ఇప్పుడు నుంచే ఇంకా ఇవాళ నుంచి ఇంకా 4 రోజులు ఉంది కమ్మా. ఈ 4 రోజుల నుంచి మరీ సాయంత్రం రైట్. దీనిపైన ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు గారు స్పందించుద్దాం. సుబ్బారావు గారు, ఏంటి అసలు ఎన్నికలు అయిపోయాయి, ఇంకా పాలనపైన నా దృష్టి అంతా అని కూడా బాబు ఒక ఆరోపణ చేశారు. అది అంటే ఆరోపణ కాదు, యాక్చువల్ గా ఎన్నికలు చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్ట్రాటజీలో ఏం మాట్లాడుతుంటారంటే, సహజంగా కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు ముగిశాయి కాబట్టి అంత అడ్మినిస్ట్రేషన్ సైడ్, పరిపాలన సైడే నాకు ఇంకా రాజకీయాలతో సంబంధం లేదు, నేను రాజకీయాలతో ఏమి ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవహార శైలిలో ఎలా ఉందో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శైలి ఏదైతే ఉంటాయో ఆయన గతంలో కూడా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కంటే కూడా ఆంధ్రప్రదేశ్ కూడా పిలిపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు అది ఆ స్టైల్ ని ఆయన మనం తీసుకెళ్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల్ని, ఎలక్షన్ కమిషన్ తీరుని నిన్నటి వరకు కూడా ఆయన తీవ్రస్థాయిలో తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈవీఎం పనిచేయింది, ఈవీప్యాట్ లో ఒక పార్టీ ఓటు వేస్తే మరో పార్టీ దుమ్మెత్తిపోయాడు. అదంతతో ఆగకుండా ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గోపాలకృష్ణ కార్యాలయంలో బైండర్ వెళ్ళి కమిషనర్ పైన కూడా కొంచెం గట్టిగా మాట్లాడాడు. బయటకు వచ్చి మళ్ళీ ధర్నా చేశాడు. అంతతో తన ఆందోళన, తన నిరసనని ఆపకుండా ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి పెద్ద ఎత్తున ఆరోపణ చేశాడు. అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జేబు సంస్థగా మారిపోయిందని చెప్పి చాలా తీవ్రంగా చేశాడు. అయితే 2 రోజుల నుంచి మళ్ళీ వీళ్ళు విధి చేసినప్పటికీ కూడా ప్రజలు మాకే ఓట్లేశారు, నేనే గెలవబోతున్నాము, ఖచ్చితంగా 150 నుంచి 170 దాకా సీట్లు వస్తాయని చెప్పేసి నిన్న ఉండవల్లిలో అంటే సీఎం క్యాంపు కార్యాలయం వచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల సమావేశంలో కూడా గట్టిగా చెప్పారు. మరోపక్క ఆగొద్దు, మీరు రాబోయేటువంటి మనకు చేశాము, ఇక ప్రమాణ స్వీకారం చేయటమే ఆలోచన అన్నట్టుగా రాబోయేటువంటి పంచాయతీ లోకల్ బాడీస్ ఎన్నికలు వాటికి కూడా సిద్ధమని చెప్పి ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తా ఉంటే చంద్రబాబు యొక్క ప్రకటనలు, ముందు ప్రకటనలు వాస్తవా, ఇప్పుడు ప్రకటన వాస్తవా, ఏది నిజం ఏది అబద్ధమైనటువంటి చెప్పలేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది శ్రీదేవి. రైట్ సుబ్బారావు, మీరన్నట్టు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఈసీని కూడా తప్పు పెట్టిన వ్యక్తి ఈరోజు 100% కాదు 1000% గెలుస్తాము అని ఒక అంచనాలు చెప్తున్నారు. అంటే అంచనాల వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటంటారు? ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం సుబ్బారావు. తనకు అనుకూలంగా మార్చుకుని, తన పార్టీకి అనుకూలంగా మార్చుకొని రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు సాయశక్తిలో పిలిచేస్తారు. ప్రస్తుతం చూస్తా ఉంటే కనుక జరుగుతున్నటువంటి ట్రెండ్ లేదా ట్రేడ్ చూస్తా ఉంటే కనుక
వైకాపాకి ఏమన్నా విజయావకాశాలు ఉన్నాయా అనేటువంటి కొంత చర్చ నడుస్తున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో కాదు ఖచ్చితంగా టీడీపీని గెలుస్తుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కల్పించేందుకు ఆ పార్టీ నాయకులు దిగువ శ్రేణి కార్యకర్తలు దిగజారకుండా అంటే మానసికంగా ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ కూడా తిరిగి రోజు చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కౌంటింగ్ ఇంకా చాలా సమయం ఉన్నటువంటి పరిస్థితి, దాదాపుగా మరో 4 రోజుల పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ 4 రోజుల పాటు పార్టీ క్యాడర్ పార్టీ కనుక కొంచెం మానసిక స్థైర్యం కోల్పోతే అది రానున్నటువంటి కాలంలో చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం. ఈ నేపథ్యంలో గెలిచినా ఓడినా సరే ముందు పార్టీ శ్రేణులను కాపాడుకోవడం, వాళ్ళ ఆత్మస్థైర్యం ఏమాత్రం కూడా దిగజారకుండా వాళ్ళని ఆ విధంగా కాపాడటం అనేది ఆ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడుకి చాలా కీలకమైనటువంటి ఆవశ్యకత ఉంది. బహుశా ఆ విధమైనటువంటి ఆలోచన కోణంలో చంద్రబాబు నాయుడు ఏమన్నా ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటివి కూడా విశ్లేషకులు అభిప్రాయం చేస్తా ఉన్నారు. బట్ సడన్ గా ఈ గెలుపుపై ఆయనకున్న ధీమా ఏంటంటారు? అంటే మహిళా ఓటర్లందరూ నా వైపే ఉన్నారు, ఖచ్చితంగా నేను చేసిన సంక్షేమ పథకాల పట్ల వాళ్ళు ఆకర్షితులై ఈ విధంగా నన్ను గెలిపిస్తారన్న ధీమానా ఏంటి? అంటే సహజంగా చంద్రబాబు నాయుడు ఆశ ఏంటంటే ముఖ్యంగా మహిళల పట్ల రైతుల పట్ల చంద్రబాబు నాయుడు చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకి నేను పశ్చిమ పథకం పేరుతోటి గుర్తించుకోవాల్సినట్టుగా ఉచితంగా ప్రభుత్వ డబ్బుని వాళ్ళకి అకౌంట్లో వేసి ఆయాచితంగా ఇచ్చేశాను. ఖచ్చితంగా వారంతా కూడా తన పట్ల అభిమానంతో కృతజ్ఞతతోటి ఉంటారు. అది కాక ఈ ఎన్నికల్లో 10 లక్షల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ అయినట్టు మహిళా పోలింగ్ శాతం పెరిగింది. అంటే నేను ప్రతినిధులు ఇచ్చాను కాబట్టి ఈనాడు బయటకు రానటువంటి మహిళలకు కృతజ్ఞతతోటి తమ అన్నలాంటి చంద్రబాబు నాయుడికి ఓటు వేసి ఆయన మళ్ళా గెలిపించుకుంటే మళ్ళా ఇదే రకమైనటువంటి ప్రతినిధులతో ఆర్థిక సహాయం చేస్తారనేటువంటి విశ్వాసము మహిళల్లో కలిగింది. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఓట్లు వేశారు. మంది గంటల్లో కూడా మహిళలు ఏమాత్రం కూడా వెనకడుగు. పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా రాత్రి 1 గంట వరకు కూడా మహిళలు క్యూలో నిలబడి చేశారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మహిళలు ఓటు వేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక మధ్యాహ్నం పోలింగ్ రోజున మధ్యాహ్నం 1-2 గంటల మధ్యలో చంద్రబాబు నాయుడు పిలిపించాడు. మళ్ళీ మహిళలంతా కూడా పోలింగ్ బూతులకు రండి, వచ్చి ఓటు వేయండి అని పిలిపించారు. నా పిలుపుకి స్పందించి మొత్తం వచ్చారనేటువంటి మాటలు ఆయన ఇప్పటికే పదే చెప్తున్నారు. ఒక ఆ కోణంలో మహిళలంతా కూడా వచ్చి ఓటేశారు కాబట్టి అది ఖచ్చితంగా నాకు విజయం చేకూర్చినటువంటి నమ్మకం మా చంద్రబాబు నాయుడులో బలంగా ఉంటే ఉంది. మరోపక్క అన్నదాన భావ పేరుతో రైతాంగానికి కూడా డబ్బులు బ్యాంకుల అకౌంట్లు వెళ్తుంది. ఇదంతా కూడా కేవలం పోలింగ్ ప్రక్రియ. అంటే పోలింగ్ 11వ తేదీ ఉంటే కనుక వాళ్ళకి 8 తారీఖుల్లో బ్యాంకుల అకౌంట్ లో పడ్డాయి. అంటే ప్రత్యక్షంగా ప్రభుత్వ డబ్బుని నేరుగా ఓటర్లకు పంచినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే సంక్షేమ పథకం పేరుతోటి ఇచ్చారు కాబట్టి వీళ్ళంతా కూడా విశ్వసనీయ చూపించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళా వచ్చేందుకు దోహదపడి ఉంటారనేటువంటి విశ్వాసం బలంగా ఉన్నాడు. రైట్ సుబ్బారావు, థ్యాంక్ యూ. మొత్తానికి బాబు అంచనాలు వెనుకున్న అసలు కథ ఏమిటి? చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతాయా? అధికార పీఠం ఆయనకే దక్కుతుందా? బాబు మాటల వెనుక ఆంతర్యంపై మీ స్పందన ప్రైమ్ లైన్తో పంచుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. రామకృష్ణ గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు చంద్రబాబు గారు ముందు ప్లానింగ్, ఆయన మాస్టర్ మైండ్, ఇండియాలో మాస్టర్ మైండ్ క్రిమినల్ మైండ్ ఎంత ఉందో అంత మైండ్ ఉంది. అందుకని మహిళలని ఆకట్టుకోవటానికి మనిషికి ఆడవాళ్ళకి 20,000 ఇచ్చి ఆల్రెడీ మాస్టర్ మైండ్ గా ఓటు కొనుక్కున్నాడు. ఇప్పుడు అదే మహిళలు బాధపడుతున్నారు. జీతాలు లేవు, భర్తలు చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, ఇంత ఇదిగా ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంత డబ్బు ఇచ్చారు, అయ్యో జీతం రాలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు మహిళలు. ఈ మధ్య మొన్న 1381 కేజీల బంగారం కూడా వాళ్ళు పట్టుకోకపోతే చంద్రబాబు ఇంటికి పోయేది. అది ఖచ్చితంగా అది చంద్రబాబు ఇంటికి పోయేది. అది వాళ్ళు పట్టుకునేప్పటికీ అది దేవస్థానం ఉందని వాళ్ళు చెప్పారు. బ్యాంకు వాళ్ళు 1 లక్ష రూపాయలు బయటికి తీసుకొస్తే సెక్యూరిటీ లేనిది మాత్రం రారు. దేవస్థానం వాళ్ళు అంటున్నది ఏంటంటే బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ. ప్రపంచంలో ఉన్న బ్యాంక్ అందరికీ తెలుసు, బ్యాంకు వాళ్ళు తీసుకొస్తే సెక్యూరిటీ లేకుండా రారు. బ్యాంకు వాళ్ళు తీసుకొస్తే పేపర్స్ తో బయటికి ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఎంత తీసుకెళ్తున్నావు, ఎక్కడ డెలివరీ ఇవ్వాలి అనేది
అది ఉంటుంది. బ్యాంకు సొమ్ము అది సొంతది కాదు, అందుకని వాళ్ళు క్లియర్ కట్ గా తీసుకొస్తారు. ఇది కూడా ఆ 1381 కేజీ వాళ్ళ ఇంటికి పోయేది ఖచ్చితంగా 100కి 100 వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ పేపర్స్ ఎలా వస్తుంది? 1300 రూపాయలు అయితేనే వాళ్ళు బ్యాంకు వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. ఈ గుంటూరు కార్పొరేషన్ లో ఉన్న రోడ్స్ అన్ని సర్వనాశనం అయిపోయినాయి. చంద్రబాబు రానప్పుడు గుంటూరు కార్పొరేషన్ ఎంత చక్కగా ఉండే. 546 కోట్లు ఇచ్చినవి వాళ్ళకి కాంట్రాక్ట్, వాళ్ళకి పేమెంట్లు చేయక వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు ఈ రోజు వరకు కూడా బిల్స్ రాలేదు, మేమేం చేయాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ను కూడా తినేసి ఇలాంటివన్నీ వేస్టేజ్ ఖర్చులు, ఇలాంటివన్నీ షోపుట్టపు లెక్కలు చూపిస్తున్నాడు. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పేదవాళ్ళకి హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్ బిల్స్ పే చేయలేదు, వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవటానికి లేకుండా ఉంది. అలాంటి టైంలో ఇంత డబ్బు సర్వనాశనం చేస్తున్నాడు. అతను ఇంట్లోది కాదు. అదేనండి, అంటే గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన అదే ఇప్పుడు ఇందాకే చెప్పారు ఏమని, మళ్ళీ ఓటర్లు ఎక్కడ ఎస్కేప్ అవుతారో. గుంటూరు కార్పొరేషన్ లో 10 ఏళ్ళు అయింది కార్పొరేషన్ ఎలక్షన్స్ లేక. సిగ్గు. అదే ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా చనిపోతే నెల రోజుల్లో పెడతారే, ఇదే మున్సిపల్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేకపోయారు? పబ్లిక్, గుంటూరు కార్పొరేషన్ పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు? 10 ఏళ్ళు అయింది కార్పొరేషన్ ఎలక్షన్స్ లేక. ఇది అడిగే ప్రసక్తే లేదు. సో నిన్న వాళ్ళ ఎంపీ అన్నాడు 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని. ఆ పసుపు కుంకుమ ఇవ్వకపోతే మా గతి ఏమయ్యేదో అని జేసీ దివాకర్ రెడ్డి గారు అన్నారు. క్లియర్ కట్ గా వాళ్ళ నోరుతోనే వాళ్ళే అన్నారు. 100 కోట్లు అవసరమా? 100 కోట్లు కరప్షన్ చేసి 100 కోట్లు సంపాదించి ఖర్చు పెట్టడం అవసరమా? ఈ పబ్లిక్ మనీ అంతా వాళ్ళది కాదు, మన సొమ్ము. రైట్ అండి, థ్యాంక్ యూ. తెలవట్లేదు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. రమేష్ శ్రీకాళహస్తి నుంచి లైన్ లో ఉన్నారు. హలో రమేష్ గారు, నిన్నటి వరకు ఈవీఎంలను తప్పు పట్టిన బాబు ఈ రోజు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన ఏంటి దీనిపైన? మన స్పందన ఏం లేదు మేడం. ఇప్పుడు మామూలుగా ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరకు పోతే, హలో చెప్పండి, బీపీ ఉంటే బీపీ ఇవ్వడం చెప్తాడు, షుగర్ ఉంటే షుగర్ అని చెప్తాడు. మధ్య చిన్న లేని వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి ఏం తెలియదు కదా. హలో వింటున్నామండి, చెప్పండి. ఆ మాదిరిగా ఈ మధ్య చిన్నటం లేకుండా ఆంధ్ర వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెట్టేదానికే మేడం ఇవన్నీ. ఇంకేం లేదు. హలో రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు నుంచి వసంత చౌదరి. హలో వసంత చౌదరి గారు. వసంత చౌదరి గారు, బాబు అసలు అంటే ఏం లెక్కలు వేసుకుని ఈ విధంగా ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు, ఇంత ధీమాగా ఉన్నారు? నమస్తే మేడం. ఆయన మొన్నటి వరకు ఈవీఎంని తప్పుపడుతూ మనకి 150 సీట్లు వస్తాయంటే వాళ్ళ క్యాడరు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిన్న కొంచెం ఆయనకి ఏమన్నా జ్ఞానోదయం చేసినట్టున్నారు. గ్రౌండ్ లెవెల్ లో 2 ఏంటి అయోమయంగా ఉన్నారు. మనం ఎట్లాగ పోతాం అనేది వాళ్ళకి కూడా అర్థమైపోయిందని చెప్పుకుంటే కనీసం ఇప్పుడు ఆ ఈవీఎంలు జోలి పోకుండా మనం గెలుస్తాము అన్న ధీమా అనేది వ్యక్తం చేస్తే, నాకు తెలిసి ఎమ్మెల్యేలు అప్పట్లోనే జారిపోయారు ఎలక్షన్ల ముందే. ఇక మరి ముందేమన్నా అర్థమైపోతే కొంతమంది కాన్ఫిడెన్స్ కరెక్ట్ గా ఉంటది మేడం గెలుస్తామని. ఒకవేళ 10-20 మంది కూడా వెళ్ళిపోతారేమో, లేదా క్యాడర్ జారిపోద్ది అనేది, లేదా ఇక్కడ ఏదో ఒక సందు చేసుకొని బిల్లులు పాస్ చేసుకున్నామనా, మొత్తం మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం కోసమే తప్ప ఆయన తీరులో మనకు అర్థమైపోతుంది. ఆయన ఎలక్షన్లు మేము ఓటేసి వచ్చామో లేదో అప్పుడే టీవీలో స్టార్ట్ అయింది మేడం. 30% ఈవీఎంలు పనిచేయట్లేదు, అసలు గందరగోళం, ఈసీ తప్పు, ఈసీ ఫెయిల్ అయింది. ఈసీ ఫెయిల్ అవడం అంటే మన ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఆయనకు అర్థమైపోయిందండి. ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆ రోజు 9-10 చేరిపోయింది. దీనికి ఈవీఎంలు 369 పని చేయకపోతేనే మొత్తం పని చేయట్లేని గగ్గోలు పెట్టి దాని మీద తోలేసి
ప్రజలు నాకు వ్యతిరేకంగా లేరు అన్న మెసేజ్ ఇద్దామని అనుకున్నారు. అది కుదిరేలా లేదు. జనంలో అంత మరి ఎప్పుడు వాళ్ళదే నమ్ముతారని అనుకోవడం పొరపాటు అనేది వాళ్ళకి అర్థమైనట్టుంది మేడం నేను సమావేశంలో. అందుకని ఈవీఎం జోలి పోకుండా మనం కాన్ఫిడెన్స్ గా మనకి పసుపు కుంకుమ వల్ల గెలుస్తాము, రైతు బంధు వల్ల గెలుస్తాం అంటే మేడం రైతులు వాళ్ళకి మాఫీ చేస్తున్న రుణం మాఫీ చెయ్యకపోగా వాళ్ళు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకున్న దిక్కు లేక రైతు అంటే ఏదో వాళ్ళని అల్లాటప్పగా వదిలేసి మహిళలనేమో వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ కుదరదు అంటే లేదు లేదు చేస్తానని చెప్పి వచ్చాడు. అబద్ధం చెప్పి ఎక్కిన తర్వాత చేయలేదు. ఆ మాత్రం రైతులు గుర్తు పెట్టుకోరా మేడం? 6 వేలు కష్టపడే వాళ్ళు నేను ఇచ్చే 4-5 వేలకి ఆశపడతారా? మహిళలు రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబాన్ని నిలదీసుకోగలిగిన వాళ్ళు, రూపాయి దాచుకొని చేసుకోగలిగిన వాళ్ళు, ఈయన ఏదో రుణమాఫీ చేస్తాడని చెప్పి ఆశపడ్డోళ్ళు, ఈయన లాస్ట్ లో గవర్నమెంట్ సొమ్మే ఉద్యోగస్తుల డబ్బులు ఉద్యోగస్తులకి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఫండ్నంతా ఇటు మలిపి ఇచ్చినంత మాత్రాన ఎట్ట మహిళల్ని అంత కించపరిచినట్టు కాదు మేడం. రైతుల్ని మహిళల్ని కించపరిచినట్టు అనుకొని వాళ్ళు నిన్న దానికి వాళ్ళు కవర్ చేసుకునేది అర్థమైపోతుంది. ఆయన నిన్న జయసుధాకర్ రెడ్డి గారు ప్రజల్ని ఎంత అవమానించారు, వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళ జిల్లాని మొత్తం మీదనే మన పేద ప్రజల్ని అవమానించే విధంగా ఊగిపోయాడు. బట్ ఆయన ప్రవేశపెట్టిన ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా నా కొడుకులు ఇద్దరు గెలవరు అనే బాధ ఉంది ఆయనలో. బట్ మహిళలకు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ వల్లే ఈరోజు ఆ రక్షణ పథకాల వల్లే మహిళలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు అన్న ధీమాతో ఉన్నారు. సో ధీమాతో ఉండొచ్చు కదా మేడం. వాళ్ళకి రుణమాఫీ చేస్తానని చెప్పి కనీసం వాళ్ళకి వడ్డీ కూడా చేయకపోతే ఇది గవర్నమెంట్ డబ్బులే, మళ్ళీ ఆయన సొంత డబ్బులేం కాదు. గవర్నమెంట్ జీతాలు ఇవ్వాల్సిన కానిస్టేబుల్ కి వీళ్ళకి ఇవ్వాల్సిన ఆపేసి ఇచ్చినప్పుడు అంత తెలియని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా మేము? అంటే వాళ్ళని కించపరచడే కదా. రైతుల సంగతే చూడండి, వాళ్ళకి లాస్ట్ లో ఇచ్చిన 4-5 వేలు ఇస్తే వాళ్ళు సరిపెట్టుకుంటారు అనుకుంటున్నారా? ఆ రేంజ్ లో లెక్క కడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని మహిళల్ని. అంటే సమాజంలో లాస్ట్ లో 1000-2000 ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. రాజమండ్రి నుంచి శ్రీనివాస్. హలో హలో శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారికి కాన్ఫిడెంట్ ఏంటంటే ఆయన చివరిలో పెట్టినా ఇప్పుడు పెట్టినా అయితే ఎంతో కొంతవరకు ప్రభుత్వం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, సెపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసుకుంటూ వచ్చారండి. ఆయన దగ్గర 70 సంవత్సరాల వయసు, తర్వాత 40 years ఎక్స్పీరియన్స్. ఆయన ఉండే ఆలోచన ఆయనకు ఉంటదండి. అయితే ఈ తర్వాత ఈ కొన్ని ఏరియాల్లో బాగా కరప్షన్, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఇవన్నీ ఎక్కువైపోయి బాగా వ్యతిరేకత అయితే వచ్చేసిందండి. ఈ చివరిలోనేమో మళ్ళీ పథకాలు అదే డ్వాక్రా మహిళలకు డబ్బులు అయితేనేమి, తర్వాత పెన్షన్ పెంచడం ఇవన్నీ కూడా అంటే నాకు తెలుసు కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ అందరూ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నట్టే కనిపించిందండి. మరి అది రిజల్ట్ అనేది 23 వరకు మనం ఏం చెప్పలేం. అయితే వాళ్ళ కార్యకర్తలని, అభ్యర్థుల్ని కొంచెం మోటివేట్ చేయడానికి గట్టా చంద్రబాబు నాయుడు గారు చెప్పుండొచ్చండి, అది తప్పలేదు మేడం. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏమో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం, ఏమనుకోవద్దు మేడం. ఇప్పుడు ఎలక్షన్ టైంలో తెలంగాణ గురించి, తెలంగాణలో జరిగిన ఇలా జరిగిందని చెప్పేసి అనేసరికి చాలా మంది పెయిడ్ ఆర్టిస్టులు గొట్టాల ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మేడం. అలాగే ఇలాగే అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలు మీరు ఒక డిబేట్ డైవ్ కండక్ట్ చేశారు మేడం, చాలా గొప్ప విషయం. ఇన్ని జరుగుతుంటే ఇన్ని పిల్లలు ఇంత మంది చనిపోతే ఇప్పుడు మొన్న వచ్చిన ఏ ఆర్టిస్ట్ వచ్చి ఏం మాట్లాడరా మేడం? గవర్నమెంట్ ను ప్రశ్నించరా మేడం? ఎందుకు ఏమైపోయారు మేడం వీళ్ళందరూ? ఇప్పుడు ముందైతే వచ్చి ఇలా చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. మా ఒపీనియన్స్. నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు నుంచి వెంకల్ రాయుడు. హలో హలో వెంకల్ రాయుడు గారు. చెప్పండి, గెలుపుపై ధీమాతో ఉండడంలో తప్పే ఉందంటారు? గెలుపు ధీమాలో ఉండటంలో తప్పు లేదు మేడం. ఎవరైనా పోటీలో ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తాం అనుకుంటారు, అందులో తప్పు లేదు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజున మొదటి సంతకం రైతుల రుణమాఫీ కోసం చేస్తున్నానని చెప్పని కోటా కమిటీ వేశారని ఒక పెద్ద అబద్ధం ఆడారు. ఆ రోజు నుంచి ఆయన తన అబద్ధాల చరిత్ర రాసుకుంటూ వస్తున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతుల రుణాలు మీరు కట్టొద్దు బ్యాంకులకు, నేను చెల్లిస్తాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి కోటయ్య కమిటీ, కుటుంబరావు కమిటీ ఈ విధంగా కమిటీలు వేసుకొని
దాన్ని 87,000 కోట్ల నుంచి 24,000 కోట్లకు పెంచి దానిలో కూడా వడ్డీ కట్టకుండా వడ్డీలు పెంచుకుంటూ పోతూ ఇప్పటికి 3 విడతలు వేశారు. ఇంకా 4వ విడత 5వ విడత వేయలేదు. వేయకపోగా ప్రజలకి అందరికి కూడా ప్రతి సభలో ప్రతిరోజు నేను 1,50,000 రుణమాఫీ చేశాను, 1,50,000 రుణమాఫీ చేశాను, రైతులు పండగలు చేసుకుంటున్నారు అని చెప్తున్నారండి. మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు తిండి తినేది రైతు పండించిన పంటతోటి. రైతు పండించిన పంట తినేటప్పుడు ఆ రైతు చెప్పడంటే ప్రతి ఒక్కరికి ఈ రకంగా అన్యాయం చేశాడు చంద్రబాబు అని. అన్నం తిన్న ప్రతి ఒక్కరికి కొంచెం గొప్ప జ్ఞానం ఉంటది కదా, ఈ అబద్ధాల కూరోడికి ఎందుకు ఓట్లు వేయాలని. అందువల్ల దానివల్ల ఆయన ఫ్రస్ట్రేషన్ లో పడిపోయాడు. అతనికి ఓట్లు వేయలేదు ఎక్కువ మంది. పైపెత్తు తన గతంలో సపోర్ట్ చేసినటువంటి బీజేపీ, జనసేన, లోక్సత్తా, ఇతర చిన్న చిన్న పార్టీలు వాళ్ళని కొనుక్కోవటం ఇవన్నీ చేశాడు. అక్రమాలన్నీ చేసిన మాట వాస్తవం. ఎన్నికలప్పుడు పోయినసారి వాళ్ళంతా ఇప్పుడు వ్యతిరేకం. ఆనాడు ఎన్జిఓలు వీళ్ళందరూ చేశారు. ఈయన ఎంత పశు కుంకాలు ఇచ్చినప్పటికీ ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము. డ్వాక్రా వాళ్ళ దగ్గర 1,80,000 కట్టించుకొని 1,00,000 రూపాయలు ఇచ్చాడు. అది వాళ్ళందరికీ తెలుసు, అర్థమైంది. లెక్కలు రాని వాళ్ళు కాదు డ్వాక్రా వాళ్ళు. అదేవిధంగా రైతులకి రుణమాఫీ కాలేదు, అది వాళ్ళకి తెలుసు. వీళ్ళంతా వ్యతిరేకం చేయకుండా ఈయన గారి బాబు గారి కోసం ఏదైనా చేస్తారని అనుకోవడం పొరపాటు. అయితే మేకపోతు గాంభీర్యం లాగా చెప్తున్నాడు. గతంలో ఎన్టీ రామారావు గారు మా గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ కాలువ నీటికి పన్నేశాడు ఎదురంగా. దాని ప్రభావం గుంటూరులో 4 పార్లమెంట్ సీట్లు ఓడిపోయాడు. అప్పుడు ఇక్కడ తెలుగుదేశం నాయకులందరూ కూడా వెళ్తే మేము బ్రహ్మాండం చేసేవాడిని, మనం గెలుస్తామన్నారు వాళ్ళందరూ కూడా. కానీ అప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటపతి గారు ఆయన అడిగితే మీరు వేసిన ట్యాక్స్ వల్ల మీకు 53 కోట్ల రూపాయల లాభం వచ్చింది, 4 పార్లమెంట్ సీట్లు మాత్రం మీరు కోల్పోవడం ఖాయం అయిపోతున్నారు అంటే అదేంటి మా వాళ్ళు చెప్పలేదుగా అన్నారు. మీ నాయకులు మీ ఎదురుగా చెప్పలేరు, కానీ నిజం చెప్పడానికి వాళ్ళ ధైర్యం లేదు, మీరు చెప్పనివ్వరు, అందువల్ల మీరు ఓటమి ఖాయం అన్నారు. అలాగే నిన్న సమీక్ష సమావేశంలో కూడా వాళ్ళ నాయకులు ఎవరు చెప్పిన పాపం పోలేదు, అందుచేత అందరూ గెలుస్తామని చెప్పారు. జనం గెలుస్తామని ధీమాలో ఉన్నాడు. ఆ ధీమా అలాగనే ఉంచుకోనివ్వండి 24 దాకా, ఇబ్బంది లేదు. తర్వాత ప్రమాణ స్వీకారం దాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా పోటీ పెట్టుకుంటారు, అది ఖాయం. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుంచి అరుణ లైన్ లో ఉన్నారు. అరుణ గారు, సడన్ గా ఈ గెలుపుపై ఇంత ధీమా ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటారు? ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటారు? అంటే ఇంకేం లేదండి. హలో, వింటున్నామండి. ఇంకేం లేదండి, ఇప్పుడు ఆయన ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అండి ఆయన. సో ఆయనకి ఒక విజన్ ఉందండి. బేసిక్ గా విశాఖపట్నం ఎలా డెవలప్ చేశారో మేము చూసాం, ఎలా ఉండేది హుద్హుద్ టైంలో, కానీ ఏదైనా వైజాగ్ ఎలా డెవలప్ అయింది అంతా మేము చూస్తున్నాం. ఇప్పుడు ఒక విజన్ ఉందండి ఆయనకి. ఎలా కరప్షన్ చేస్తున్నారు, ప్రతి రాజకీయ నాయకులు చేస్తారు, ఎవరు అంత సిన్సియర్ గా సీనియర్ ఎవరు ఉండరండి. చేసినా కూడా ఒక ఎలా డెవలప్ చేయాలి, ఫర్దర్ జనరేషన్స్ కి ఎలాగ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ అంతా ఉంది ఆయనకి. సో అందువలన డెఫినెట్ గా ఇప్పుడు పూర్వం రోజులు అయితే మనుషులు చూసి వాళ్ళని చూసి వేసేసేవారు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఎడ్యుకేటెడ్, చదువుకుంటున్నారు చాలా వరకు. సో ఎవరికి వేస్తే బాగుంటుంది, ఎవరు మోసగాళ్ళు, ఎవరు మంచి వాళ్ళు అనేది ఒక అవగాహన చాలా వరకు మనుషుల్లో కలిగింది. సో డెఫినెట్ గా ఈయన వస్తారు, మళ్ళీ డెవలప్ చేస్తారు. కరప్షన్ లేకుండా ఎవరు ఉండరండి. ఆయన చేయొచ్చు, తగిన వాళ్ళు కూడా చేయొచ్చండి, ఎవరు అంత సిన్సియర్ గా ఉండరు. కానీ చేసినా కూడా కొంతవరకు ఈయన ఒక డెవలప్ అనేది మాత్రం మాకు వైజాగ్ లో కొట్టొచ్చినట్టు కనబడిందండి ఈయన వచ్చిన తర్వాత. అది మాత్రం 100%. అంటే మీరన్నట్టు ఆయన విజన్ ప్రకారం 100% కాదు 1000% గెలుస్తాము అని అంటున్నారు. అంతేనండి, అంతే. ఇప్పుడు దేనికైనానండి ఒక పిల్లలు మనం చదివిస్తామండి, ఒక 4th 5th ఉన్నప్పుడే మనం ఒక ప్లాన్ లోకి వెళ్తాం ముందు నుంచి. ఏమని, అమ్మో 10th కి మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ కి మనం ఒక కలెక్ట్ చేసుకుని అమౌంట్ మనం పెట్టుకోవాలి, వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ కోసం అని మనం చేయాలని ఒక అవగాహనతో ఉంటాం ముందు. అలాగా ఈయన కూడా ఒక విజన్ ఉంది, ఈయనకి ముందు చూపు ఉంది, ఎలా చేస్తే బాగుంటది. జరిగినప్పుడు ఈ విజన్ ఆయనకి ఎందుకు కనిపించలేదు? బట్ అప్పుడు అన్నారు కదా ఈవీఎం లో ట్యాంపరింగ్ జరుగుతుంది, ఈసీని తప్పు పట్టిన మనిషి, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? బట్ అప్పుడు ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ రాలేదంటారు? అది మరి ఆయనకి ఇంత జరుగుతుందని ఊహించుండ్రు ఆయన. యాక్చువల్ గా
అలాగే ఇంత కరప్షన్ ఇలా జరుగుతుందని ఊహించుండరు. సో అంత ఒక సర్వే అయిన తర్వాత ఇప్పుడు ఒక బయటికి మళ్ళీ ఆయన రిలీజ్ చేసి ఉండొచ్చు. సో అది కానీ ఈయన రావాలండి, ఈ చేస్తారు కూడా ఏంటి ఒక అడ్మినిస్ట్రేషన్ వచ్చు. మేము హుద్ టైంలో చూసామండి, ఆయన లైవ్ చూసాం మేము సిరిపురంలో. మిడ్-నైట్ 3కి 4కి లేచి 1 వీక్ లోని మళ్ళీ నార్మల్ వైజాగ్ చేస్తారు ఆయన. ఎవరంత డెడికేటెడ్ గా చేస్తున్నారండి ఈ రోజుల్లో, ఎవరు లేరు అలాగా. సో ఆ విధంగా ఎక్కడైనా ఈవెన్ శ్రీకాకుళం దగ్గర మొన్న వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కూడా అందరినీ ఎక్కడ మాకు లోపు లేకుండా చేశారు ఆయన. రైట్ అండి, థ్యాంక్ యూ అరుణ గారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుంచి ప్రసాద్ లైన్ లో ఉన్నారు. హలో ప్రసాద్ గారు. శివ గారు. హలో శివ గారు. అదే మేడం, మీరు అడిగారు కదా అరుణ గారికి బాబు గారు అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నారు అనేసి. హలో అవునవును చెప్పండి. అప్పుడు ట్యాంప్ అంటే మిస్సెస్ పనిచేయలేదు మేడం, మా బూత్ కూడా పనిచేయలేదు ఆయన, అందుకనే ఆ టైంలో అలా రియాక్ట్ అయ్యారు. అప్పుడే ఓట్లు సరిగ్గా పడలేవు అన్న వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా 1000% కంపల్సరీగా కాన్ఫిడెన్స్ గా గెలుస్తామని చెప్తున్నారు? కాన్ఫిడెన్స్ గెలుస్తారు మేడం, గెలుస్తారు. వైజాగ్ ని మంచి డెవలప్ చేశారు ఆయన. వైజాగ్ లో కాదు మొత్తం ఏపీలో మొత్తం గెలుస్తారు మేడం. ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. చంద్రబాబు నాయుడుకి విజన్ ఉంది, ఆయన చేయగలరు. ఆయన 100% చేయగలరు మేడం. ఆయనే మళ్ళీ రావాలి, ఆయన అన్ని మళ్ళీ నెక్స్ట్ ఆయనే వస్తారు. మీరు అప్పుడు అడిగారు, అప్పుడు మీరు అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటే అప్పుడు అలాగ అయింది మేడం. ఈవీఎంలు చాలా దగ్గర పనిచేయాల, 2 వరకు 3 వరకు చాలా దగ్గర పనిచేయాల. నైట్ కూడా పోలింగ్ అయ్యింది, ఓటింగ్ జరిగింది. అందుకే దాని మీద ఆయన రియాక్ట్ అయ్యి అందుకని అప్పుడు అలా రియాక్ట్ చేసి ఈసీ మీద గడ్డ కొంచెం పెట్టి చేశారు. ఇప్పుడు ఆయనకి మొత్తం క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు గెలుస్తారని. అంటే ఈవీఎంలు పని చేయలేదు, ఈసీని కూడా తప్పు పట్టిన వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటారు? అప్పుడు చేశారు మేడం, అప్పుడు చేశారు ఆయన. అప్పుడు ఎందుకు చేశారంటే అప్పుడు ఆ టైం మాకు నమ్మకం లేదు అందుకే అప్పుడు ఆయన అలా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎంతో ముందు కాలాలు కూడా అడిగారు కదా, అప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయారు అనేసి. వెంటనే రియాక్ట్ అవ్వాలి కదా, వెంటనే రియాక్ట్ అవ్వకపోతే రియాక్ట్ అవ్వలేదు అంటారు, రియాక్ట్ అయితేమో అప్పుడే వెంటనే రియాక్ట్ అయిపోయారు అంటారు కదా. అప్పుడు అలా అయ్యింది, మొత్తం క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు గెలుస్తారని ఆయన తెలుస్తున్నారు మేడం. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. విజయవాడ నుంచి అనురాధ లైన్ లో ఉన్నారు. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా పేరు అనురాధ మేడం, జగ్గయ్యపేట మండలం జగ్గయ్యపేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. మేడం, అందరూ అలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇప్పుడు మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది, మన రాష్ట్రాన్ని ఆయన ఎలా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు, పోలవరాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు, ప్లస్ ప్రతి ఒక్క సిటీని కూడా డెవలప్ చేస్తున్నారు మేడం. ఇవన్నీ అసలు వైఎస్ఆర్ సిటీ వాళ్ళకి కానీ ఇంకెవరికైనా కానీ ఎందుకు కనిపించట్లేదు? అమరావతి ఉంది, అమరావతిలో బిల్డింగ్లు కడుతున్నారు, హైకోర్టు రెడీ అవుతుంది, ఆ తాత్కాలిక హైకోర్టు మంచి డెవలప్ లో ఉంది. ప్రతి ఒక్కటి కూడాను ఇలా డెవలప్ చేసుకుంటా వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి గురించి వైసీపీ నేతలు ఎందుకు ఇంత రాళ్లు వేస్తున్నారు? ఆయన ఆ రోజు ఈవీఎం గొడవలు అంటున్నారు. ఈవీఎం గొడవలు అసలు ఏ రోజన్నా కూడాను మన రాష్ట్రంలో ఇలాంటి గొడవలు జరిగినాయి మీరు గుర్తు తెచ్చుకోండి. నేను ఓటు వేయటం మొదలుపెట్టి 10 సార్లు ఓటు వేసుకుంటాను మేడం. ఏ రోజు కూడా ఇలాంటి గొడవలు అనేవి ఎక్కడా జరగలేదు. ఈ కొట్టుకోవటాలు, చచ్చిపోవటాలు ఇవన్నీ కూడా చూడండి, మీరే అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని ఏమీ అనొద్దు. ఆయన దేశం అభివృద్ధి కోసం వేరే వేరే స్టేట్ కంట్రీల నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? వైసీపీకి ఎందుకు వేయలేదు? అసలు ఆయన అంటున్నారు ఏంటి మీరు?
ప్రతి ఒక్కరు ఇందాక గుంటూరు నుంచి అంటే ఆయన మాట్లాడుతున్నాడు. రైతులకి రుణమాఫీ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు ఇన్ని రుణమాఫీలు, ఇంత డాక్టరాలు? ఆయన ఉద్యోగస్తులందరూ కూడా ఆయన అంటే యాంటీగా ఉన్నారు. ఎందుకంటే తిరనివ్వటం లేదు, ప్లస్ అంతా కరెక్ట్ గా తంబులు పెట్టి అన్ని చేయించుకున్నారు కాబట్టి ఈ ఉద్యోగస్తులందరూ ఆయన మీద యాంటీగా ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళంతా కూడాను ఆయన ఇచ్చే రూపాయి గురించి మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత డ్వాక్రా వాళ్ళకేంటి, వృద్ధాప్య పక్షం ఏంటి మేడం, ఇవాళ తల్లి తండ్రులు కొడుకులు చూడటం లేదు. సో కాన్ఫిడెన్స్ గా ఉండడంలో తప్పు లేదంటారు అనురాధ గారు. తప్పేంటి మేడం, వృద్ధాప్య పక్షం ఇవ్వటంలో తప్పేంటి, డ్వాక్రాకి పసుపు కుంకుమ ఇవ్వటంలో తప్పేంటి? అసలు తప్పులు ఇస్తున్నారు అంటున్నారు. పోయినసారి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు? ఆయన గవర్నమెంట్ డబ్బులు కాదా మేడం? రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. నర్సాపురం నుంచి అంజిబాబు లైన్ లో ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. క్వశ్చన్ చెప్పండి మేడం. అంటే బాబు అంచనాల వెనక ఉన్న అసలు కథ ఏంటి, ఆయన ఆంతర్యం ఏంటంటారు? ఆయన మాటల వెనుక ఆంతర్యం. 2 ఏళ్ళు చూపించాడంటే 2 ఏళ్ళు అంటే 2 నాలుగునే అర్థం. ముందు ఒక మాట మాట్లాడతాడు, తర్వాత ఒక మాట మాట్లాడతాడు. ఎప్పుడు ఒకే మాట మీద నిలబడటం అన్నదానికి అతని జీవన చరిత్రలో లేదు. అతను యూటర్న్ అంటారు. అతను యూటర్న్ బాబు అని అందుకే అంటున్నారు. ఎందుకంటే తన ఇష్టం, ఏది చెప్పినా జనం నమ్మాలి. నేను ఓడిపోతున్నానన్నా నమ్మాలి, నేను గెలుస్తున్నానన్నా నమ్మాలి. ఈవీఎంలో టాంపరింగ్ చేసేరన్నా నమ్మాలి, ఈవీఎంలు బాగా పనిచేయని అంటే నమ్మాలి. మరి 2014లో బ్రహ్మాండంగా పని జరిగింది ఎలక్షన్ అని చెప్పాడు కదండి. ఈవీఎంలు ఉండాలి, నేను మొత్తం నేను టెక్నాలజీ నేను తీసుకొచ్చాను అన్నాడు కదండి ఆయన 2014లోను. అప్పుడు గెలిచాడు కదా. ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నానన్న భయం వచ్చింది. రెండోది, ఎలక్షన్ కు ముందు నెల ముందు ఎవడన్నా పసుపు కుంకుమ, రైతు బీమా, రైతు బంధు ఆ జనాల్ని అడ్డంగా కొనుగోలు చేసాడు. లంచగొండుల్ని, జనాల్ని లంచగొండుల్ని చేసాడు. అవినీతికి మారిపోయారు ఎవరంటే చంద్రబాబు నాయుడు. జనాన్ని కూడా అవినీతి పరులు చేశాడు. అతను అవినీతి పరుడు, జనాలను కూడా అవినీతి పరులు చేశాడు. అందరినీ 2000, 3000 ఇచ్చి ఓట్లు కొనటం, ఎలక్షన్ కు ముందే అకౌంట్లో 15,000, 5,000 వేయటం, ఇది వ్యవస్థలను నాశనం చేసేయటమే కదా. ఏమంటాడంటే ఫెడరల్ స్ఫూర్తి అంటాడు, లేకపోతే కాన్స్టిట్యూషన్ అంటారు, లేకపోతే డెమోక్రసీ అంటారు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి తెగలు హెచ్చరిచ్చేస్తాడు ఈయన. ప్రజాస్వామ్యం అక్కడ కూని చేసాడు కదా. ఎలక్షన్కి ముందు 20 రోజుల ముందు, నెల ముందు ప్రజాస్వామ్యాన్ని పతనం నాశనం చేసాడు. అడ్డగోలుగా జనాలని ప్రభుత్వ పథకాలనే ముసుగులు జనాన్ని కొనేసాడు. అయినా జనం ఏమి ఓట్లేదు అతనికి. అతను ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే అతను ఇంకొకసారి వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ కదా, భారతదేశం నాశనం చేస్తాడు. ఇతనేదో పెద్ద నిజాయితీ పరుడు, పెద్ద వర్కర్ అంటాడు. ఎవరి కోసం పనిచేసాడండి? తన లాభం కోసం పనిచేసాడు. నేను 10 రూపాయలు మిగులుతాయంటే నేను నిద్ర నైట్ 24 గంటలు కష్టపడతాను, నాకేదో బాగా లాభసాటిగా వస్తుంది, బాగా సంపాదన అనుకుంటే. అతను బాగా సంపాదించుకుంటున్నాడు. రాష్ట్రాన్ని ప్రజాసేవను అడ్డెట్టుకుని సంపాదించుకుంటున్నాడు కాబట్టి రాత్రి పగల నిద్ర లేకుండా పనిచేస్తున్నాడు. జనం మీద ప్రేమ చూపులు పనిచేయట్లా. అతను కేవలం తన సంపదను పెంచుకున్నాడు. సంపదను పెంచుకోవడం కోసం రాత్రి మూడు నిద్ర లేకుండా పనిచేస్తున్నాడు. ప్రజల కోసం. ప్రజలు ఎక్కడ ఉన్నారు? రోజు రోజుకి రేషన్ కార్డు హోల్డర్లు పెరుగుతున్నారు, పెన్షన్దారులు పెరుగుతున్నారు. డెవలప్మెంట్ అంటూ జరిగితే పెన్షన్దారులు ఎందుకు పెరుగుతారండి? స్వచ్ఛందంగా విరమించేసుకుంటారు, నాకు వద్దు పెన్షన్ అని. స్వచ్ఛందంగా రేషన్ కార్డు హోల్డర్లు వాళ్ళు తగ్గించేసుకుంటారు. రోజు రోజుకి వ్యవస్థ దిగజారిపోతుంది. రోజు రోజుకి దారిద్ర్యం పెరిగిపోతుంది. అంతేగాని ఏదో నేను పెద్ద సంపదను సృష్టించి పని చేస్తున్నాను జనానికి చాలా తప్పు. థ్యాంక్ యూ అండి, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. నిర్మల్ కుమార్. హలో 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 నెక్స్ట్ కాల్ చూద్దాం. విజయవాడ నుంచి ప్రసాద్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. అసలు ఏపీ ప్రజల తీర్పు ఏంటంటారు? ఏపీలో విజేతలు ఎవరంటారు? నా ఉద్దేశం ప్రకారం అయితే చంద్రబాబు గారే వస్తారండి. ఆయన చేసిన అభివృద్ధి గాని, ఇది గాని, పసుపు కుంకుమ గాని, రైతు రుణమాఫీ గాని, వీటిలన్నిటి మూలానైతే ఖచ్చితంగా చంద్రబాబు గారే గెలుస్తారు. దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి అండి. నేను పలానా చేశాను, నేను కియా కారులు తెచ్చాను, నేను రాజధాని కట్టాను, నేను వైజాగ్ ని ఐటీ హబ్ చేశాను,
అని ఓట్లు అడిగే ఒకే ఒక ముఖ్యమంత్రి అండి. దేశంలోనే డబుల్ డిజిట్ లో ఉన్న గ్రోత్ రేట్ అండి మనది. జీడిపి కానీ అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ కానీ ఇవన్నీ. అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ ఆల్ ఓవర్ ఇండియా 1.94 ఉంటే మన ఏపీలో 14% ఉందండి. సో ఇదొక్క ఆయన పెర్ఫార్మెన్స్ కి ఇవన్నీ ఇండికేటర్స్ అని అనుకుంటున్నాను. సో అదే గెలిపిస్తుంది, సంక్షేమం డెవలప్మెంట్ గెలిపిస్తాను అనుకుంటున్నానండి. ఎలక్షన్స్ మొన్ననే అయ్యాయి, ఇంకా రిజల్ట్ కూడా రాలేదు, కానీ అప్పుడే పాలన పైన దృష్టి పెట్టారు బాబు. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉందంటారా? అంటే మేడం ఒకటండి, 30 రోజుల పాటు పాలన గాలికి వదిలేస్తే అది కరెక్ట్ అంటారండి? హలో చెప్పండి ప్రసాద్ గారు. 30 రోజుల పాటు 40 రోజులు ఉన్నాయని చెప్పి పాలన గాలికి వదిలేస్తే ఆయన నాయకుడు అనిపించుకోడండి. ఆయన గెలవనివ్వండి గెలవకపోనివ్వండి, ముందు చేస్తున్నాడు కదా, పని చేస్తున్నాడు. ఇక్కడ మనం పని చేస్తున్నప్పుడు మనం రాళ్ళేయటం కంటే ఆయన పని చేస్తున్నాడు కదా అని ఇదవటం బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. విజయవాడ నుంచి మధు లైన్ లో ఉన్నారు. హలో సార్. మేడం మధు గారు. నా పేరు మధు మేడం. చెప్పండి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చేసేది చాలా బాగుంది మేడం. తప్పనిసరిగా టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు అందరూ బాగా చేశారు, ఓట్లు బాగా వేశారు, డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారే పక్కగా వస్తారని మాకు నమ్మకం ఉంది. అంటే ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు? ఇప్పుడు మహిళలకి మ్యారేజ్ కి ₹1,00,000 ఇస్తున్నారు మేడం. అలాగే విదేశీ చదువులకి కాప్ కార్పొరేషన్ లో 20 lakhs ఇస్తున్నారు మేడం. అట్లా కొన్ని బాగున్నాయి మేడం. డెవలప్మెంట్ రాజధాని కూడా డెవలప్మెంట్ కొంచెం బాగానే ఉంది మేడం. అంటే ఒకేసారి డెవలప్మెంట్ అంటే అవదుగా మేడం, 10 years 15 years పట్టింది. బట్ ఉద్యోగస్తులు మాత్రం ఈ విషయంలో కొంచెం నిరాశగానే ఉన్నారు కదా. మాకు నిరాశగా అంటే మేడం మన లో బడ్జెట్ గా మేడం, లో బడ్జెట్ మీద ఏంటంటే కొంచెం టైట్ గానే ఉంటుంది మేడం, తప్పదు కొన్ని రోజులు. సో కాన్ఫిడెంట్ గా ఉండడంలో తప్పలేదంటారు? తప్పలేదు మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ. బాబు అంచనాల వెనక ఉన్న అసలు కథ ఏమిటి? చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతాయా? అధికార పీఠం వారికి దక్కుతుందా? బాబు మాటల వెనక ఆంతర్యంపై మీ స్పందన ప్రైమ్ 9తో పంచుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు నుంచి చలపతి లైన్లో ఉన్నారు. హలో చలపతి గారు. హలో. రైట్, అసలు చంద్రబాబు నాయుడు అపార రాజకీయ అనుభవం ఉన్న నేత, అందులో సందేహం లేదు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. ఆయన అనుభవం ఇప్పుడు మరోవైపు అడుగులు వేస్తోంది. అన్నింటినీ వివాదంగా మార్చే స్థాయికి చేరుకుంది. ఏమాత్రం అవకాశం చిక్కినా ఇటు వైసీపీని అటు బీజేపీని తూర్పాపడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇలా చేస్తున్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆయన ఆగిపోలేదు. పేదల సంక్షేమం, వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ, కరువు సహాయక చర్యలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. పరిపాలన నిరంతర ప్రక్రియ అని, దాన్ని ఆపే హక్కు ఎవరికీ ఉండదని ప్రశ్నించారు. అసలు బాబు అంచనాల వెనక అసలు కథ ఏమిటి? చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతాయా? అధికార పీఠం ఆయనకే దక్కుతుందా? బాబు మాటల వెనుక ఆంతర్యంపై మీ స్పందనను ప్రైమ్ 9తో పంచుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. సీతమ్మ హనుమాన్ జంక్షన్ నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో సీతమ్మ గారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు, మంచితనం ఆయన గెలుపుకి ప్రధాన కారణం ఉంది. విన్నారా? అసలు ఏం చేస్తుంది జనానికి? జనం ఆడవాళ్ళు ఆయన అంటే పడిపోతున్నారు. అసలు ఏమీ లేకుండా
ఆయన ముఖ్యమంత్రిగా బయటకు వచ్చి తెలంగాణ నుంచి మన ప్రత్యేక ఆంధ్ర వచ్చి అసలు ఏమి లేదు చెట్టుకు తిరిగి పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన ఓట్లు వేసుకున్న జనం ఎలా ఉంటారండి? మానవత్వం ఉందా? ఆయన భార్య బిడ్డలు అందరు వదులుకొని మనం ఒక కొడుకుంటాడు, ఆ కొడుకు ఏరే పెట్టినప్పుడు ఎంతో కొంత మనీ ఇచ్చి బయటకు పంపుతారు. చంద్రబాబు నాయుడు వేరే రాష్ట్రం ఇచ్చినప్పుడు గవర్నమెంట్ అసలు ఆయనకి మోడీ గారు ఏం ఇచ్చి పంపిస్తారు బయటికి? వాళ్ళు మోడీ గారు ఎందుకు పెట్టలేదు? చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోకూడదు. జగన్ గారు ఏంటండి ఆయన కేసులు ఊహించుకోవడానికి వాళ్ళ ముఖ్యమంత్రి అవుతుంది. అంతేకాదు జనం తెలుసుకోవాలి, ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాలి. మహిళలు అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసాం, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ పేరు తెలియదు మాకు తెలుసుకుంటుంది. కానీ ఇది ఇతరులకు ఏదైనా మాకు ఒక విలేజ్ ఆయన రోడ్లు వేసిన విధానం కానీ ఎంపీ గారు ప్రతి ఇంటికి వచ్చి ప్రతి వాళ్ళు కూడా కలగరించి మాకు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆయన అసలు చావులకి బతుకులకి మంచికి చెడ్డకి ప్రతి విషయాన్ని ఆయన ప్రతి గడప వచ్చి ఆయన చేసిన పనులు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు కానీ ఇవాళ ఆయన గెలుస్తూ ప్రధాన కారణం ఆయన ఓడిపాటు మాత్రం ధరస్సు ఇచ్చింది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. శ్రీకాకుళం నుంచి సత్యనారాయణ లైన్ లో ఉన్నారు. హలో, లైన్ లో ఉన్నామండి. చెప్పండి సత్యనారాయణ గారు. హలో, చెప్పండి. ఓకే మేడం. ఏంటి గెలుపుపై ధీమాతో ఉన్నారు కదా బాబు, ఇదేంటంటారు? కాన్ఫిడెంట్ గా ఉన్నాం మేడం గారు. మేడం గారు కాన్ఫిడెంట్ గా ఉన్నాం, కానీ ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు? ఇప్పుడు మేడం గారు వచ్చే ఇప్పుడు వాళ్ళు ఏదో వచ్చి చేస్తారని కాదు, కానీ మనం చెప్పండి. మనం చేసేది చూసి చూడడం కావాలి, కానీ ఇప్పుడు చేస్తారు వచ్చారు కాదని కాదు మేడం గారు. రైట్ రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. మధుసూదన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు ఈవీఎంల మీద పడ్డారు అన్నారు కదా మేడం. ఇప్పుడు ఆయన ఎలక్షన్ కి సంబంధించిన ఆయన ఏమీ లేనప్పుడు 3 సెకండ్లు అన్నది 7 సెకండ్లు అని చెప్పారు, 3 సెకండ్లు చూపించారండి. నేను ఓటేసాను, నాకు ఈవీ ప్యాడ్ లో 3 సెకండ్లే వచ్చింది. మరి ఈవీఎంలు తప్పట్టం తప్పేముంది మేడం? ఎంతవరకు ఎప్పుడన్నా ఇంత దరిద్రంగా ఏ ఎలక్షన్ ఆఫీసర్ గాని ఎవ్వరు కూడా ఇంత దారుణంగా ఎక్కడా జరగల. మా సల్లపల్లిలో మా బూతులు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది తోస్తే అది, పోలీసు వాళ్ళ కాడి నుంచి ఎంప్లాయీస్ కాడి నుంచి. ఇవాళ ఆయన చేసిన తప్పులేండి మేడం అంటే పసుపు కుంకుమ ఇవ్వద్దు, రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నాడు ప్రబుద్ధుడు, ఆయన గుంటూరు జిల్లా ఆయన ఎవరు చేయలేదన్నాడు. నేను రైతునే మేడం, నేను 9 ఎకరాలు వేసే, నాకు అయింది మేడం. నా అయ్యిన డబ్బులు ఆయనకు రిటర్న్ ఇవ్వడానికే నాకు ఆనందం. ఇంతకాడికి చేసే సమర్థుడు గాని దోసుకున్నాడు. ఎవరు దోసుకోవాలా? 5.5 సంవత్సరాలు ఉంటే ఎవరు దోసుకున్నారా? నిలువు దోపిడే దోసేసుకున్న వాళ్ళు ఎవరు జనాలందరికీ తెలుసు. ఇంత సమర్థవంతమైన నాయకుడు ఇంత కష్టపడి 18 గంటలు కష్టపడి 18 గంటల్లో జనాల కోసం ఇంత ఆలోచించి ఇంత చేస్తుంటే ఈయన గురించి మొన్నేదో వీటి మీద పడ్డారా? ఇప్పుడు ఏమో కాన్ఫిడెన్స్ అంటే ఖచ్చితంగా 100%, 100% కాదు 2000% గ్యారెంటీ గెలవాలి. గెలవకపోతే రాష్ట్రం అదో గట్టిపాలైపోద్ది. పోలవరం ఆగుతో వీళ్ళు తీసుకెళ్లి కర్నూలులోనే కడపలోనే పెట్టేసుకుంటారు రాజధాని. తీసుకెళ్లి అక్కడ పెట్టేసుకుంటారు. థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు. నెక్స్ట్ కాల్ చూద్దాం. వరాహరావు లైన్ లో ఉన్నారు. వరాహరావు గారు. వరాహరావు గారు, ఏంటి బాబు మాటలు దేనికి సంకేతంగా భావించవచ్చు అంటారు? బాబు మాటలు దేనికి సంకేతంగా భావించవచ్చు అంటారు? చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాము ఇప్పుడు మగవాళ్ళ చేతులు మాత్రం ఆయన కాన్ఫిడెన్స్ ప్రస్తుతానికి ఆయనది ఇప్పుడు అలా మారటానికి కారణం ఆయన. ఎందుకంటే మగవాళ్ళలో మార్పులు చేతులు ఉంటాయి, కానీ స్త్రీల్లో మార్పులు చేతులు ఉండవు. ఒకసారి ఎవరు చేయాలని నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, పాలకుల సత్యనారాయణ గారు. హలో,
చెప్పండి. నా పేరు సత్యనారాయణ అండి, పాలకొల్లు నుంచి. ఓకే. సో నిన్నటి వరకు ఈవీఎంలను ఈసీని తప్పు పట్టిన బాబు ఈరోజు 100% కాదు 1000% మేము గెలుస్తాము అన్న ధీమాతో ఉన్నారు. అంటే ఈ మాటలన్నీ కూడా దేనికి సంకేతంగా అనుకోవచ్చు అంటారు? ఈ కాన్ఫిడెన్స్ పైన మీ స్పందన ఏంటి? ఏమంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అనుమానాలు కరెక్ట్ అయితే ఉండొచ్చండి. ఏమంటే కానీ ఖచ్చితంగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కరెక్ట్ అండి. అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? ఏ విధంగా అనుకుంటున్నారు? అదే బట్ ఆ రోజు అలా మాట్లాడలేదు కదా, ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. ఎవరండి? బాబు. ఆ రోజు ఎప్పుడైనా మాట్లాడలేదు. అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఈసీని తప్పు పట్టి ఇది జరగలేదు, కరెక్ట్ గా లేదు, ఈ పద్ధతి బాగాలేదు అన్న వ్యక్తి ఈ రోజు ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు? అంటే అప్పుడు బాగాలేదు అన్న మనిషి ఈ రోజు ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము గెలుస్తామన్న ధీమాతో ఎందుకు చెప్తున్నారు? ఏ విధంగా చెప్తున్నారు? ఆయన అనుమానం అండి. అంటే వాళ్ళ కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన తీరుపై ఆయన అభ్యంతరం చెప్పారండి. అది రైట్. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఎన్నికల అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండవలసిన చంద్రబాబు పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించడం, క్యాంపు కార్యాలయంలో పార్టీ సమావేశాలు కూడా నిర్వహించడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఎవరైనా అభ్యంతరాలు చెప్పినా నాకేమీ పర్వాలేదు, నేను ఇలాగే వ్యవహరిస్తారనే ధోరణి చంద్రబాబు కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి చర్చలు జరిపితేనే గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు క్యాంపు కార్యాలయంలో ఏకంగా రివ్యూ మీటింగ్లు, సదస్సులే పెట్టేస్తున్నారు. తను ఏం చేసినా రైట్ అంటారు, ఎదుటివారు చేస్తే రాంగ్ అంటూ అరిచేస్తారు. దట్ ఈజ్ బాబు అంటే ఇప్పుడు పార్టీ వర్గాలతో పాటు ప్రతిపక్షాలు బహిరంగంగానే అంటున్నాయి. చంద్రబాబు మాత్రం వీటిని ఏవి కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఇంత కాన్ఫిడెన్స్గా ఉండడానికి కారణం ఏంటి? దీనిపైన మీ స్పందనను ప్రైమ్9తో పంచుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. చిరంజీవి రావు. హలో చిరంజీవి గారు. హలో చిరంజీవి గారు, చంద్రబాబు ఏం లెక్కలు వేసుకొని ఈ విధంగా ఇంత నమ్మకంగా ఉన్నారు? మీరేమంటారు? మీ స్పందన ఏంటి దీనిపైన? ఇప్పుడు ఎన్నికల్లో అండి చంద్రబాబు నాయుడు గారే పిలుస్తారండి. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన రాష్ట్రం విడిపోయేసరికి అండి అసలు మనకు ఆధారం అంటూ ఏమీ లేదండి. నిరాధారంగా వచ్చి అతను వచ్చి ఒక బస్సులో కూర్చొని పరిపాలన చేసేయండి. ఏం చేయాలని కూడా ఆయన వల్లనే వస్తుంది. అంచేత ఆయనే తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారండి. 100కి 1000 పాలు కాదండి, 100కి 3000 పాలు ఆయనే ముఖ్యమంత్రి అవుతారండి. వ్యక్తి బస్సుల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అయితే చేస్తారండి. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. భవానీ. హలో హలో భవానీ గారు. చెప్పండి మేడం. టాపిక్ చూస్తున్నారు కదా? చూస్తున్నానండి. ఏమంటారు? మీ స్పందన ఏంటి దీనిపైన? అంటే మీరు చెప్తున్నారు కదా ఫస్ట్ ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు, ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది అని. ఆయన ఫీల్ అవ్వడం ఏంటండి కాన్ఫిడెన్స్ లేదని? చూసే ప్రజలందరూ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నారు కదా. మీ టీవీలో చూస్తుంటాం కదా, చాలా ఈవీఎం పని చేయట్లేదు, అక్కడ స్విచ్ దొరికి ఇక్కడ స్విచ్ దొరికి అని. ఏ ప్రజానాయకుడైనా కన్ఫామ్ గా ఆయన కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిద్ది. ఆయన రికవరీ చేసుకున్నాడు, ఆయన ప్రాబ్లమ్స్, ఆయన డౌట్స్ ఏమన్నా ఉంటే అన్ని క్లియర్ చేసుకున్నాడు. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఆయన ఉన్నారు. దీంట్లో క్లారిటీ లేదనేది ఏమీ లేదనమాట. సో ప్రజలందరికీ తెలుసు ఆయన వస్తాడు, ఆయన సీఎం అవుతారని. ఆయన ఏ రాజకీయ నాయకుడికి అంత అనుభవం లేదు. మనం చూసాం కదా హైదరాబాద్ ఎంత డెవలప్ అయ్యిందని. ఇప్పుడు మన క్యాపిటల్ డివైడ్ అయిన తర్వాత డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. ఆయన కాకుండా ఇంకెవరైనా సరే ఈ రాష్ట్రం అయితే బాగుపడదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు. మొత్తానికి ఎన్నికలు అయిపోయాయి, ఇక పాలనపైన నా దృష్టంతా అంటూ చెప్పుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏకంగా ఉండవల్లిలోని ప్రజావేదికలో ప్రజా సమస్యలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇదేమిటంటూ ప్రశ్నించిన వైసీపీపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ సదస్సుకు ఆటంకాలు సృష్టించేందుకు కోడికత్తి పార్టీ ప్రయత్నించింది. అంటే ముఖ్యమంత్రి సీఎం క్యాంపు కార్యాలయంలో సదస్సులు పెట్టకుండా రోడ్లపై సదస్సులు పెట్టుకోవాలంటూ కడిగిపారేశారు. తెలంగాణలో జరిగే అధికారిక సమావేశాన్ని గుర్తు చేసిన చంద్రబాబు అక్కడ తప్పుగా కనిపించని సదస్సులు ఇక్కడ మాత్రం తప్పుగా కనిపిస్తున్నాయంటారు. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ నేతలను, శ్రేణులను హెచ్చరిస్తున్నారు.
ఇంతలోనే అంత మార్పా, చంద్రబాబులో ఇంత కాన్ఫిడెన్సా? నిన్నటి వరకు ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయంటూ గగ్గోలు పెట్టిన బాబు ఇప్పుడు గెలుపు బాట తమదేనంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. 100% కాదు 1000% గెలుపు మనదే అంటూ తెలుగు తమ్ముళ్లను తబ్బిబ్బి చేస్తున్నారు. బాబులో ఈ ఆకస్మిక మార్పునకు కారణం ఏమిటో తెలియకపోయినా గెలుపు పిలుపు మాత్రం టీడీపీ నేతలను కాస్త ఆనందానికి గురి చేస్తోంది. బాబు అంచనాల వెనుక అసలు కథ ఏమిటి? చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతాయా? అధికార పీఠం ఆయనకే దక్కుతుందా? బాబు మాటల వెనుకున్న ఆంతర్యంపై మీ స్పందనను ప్రైమ్ 9తో పంచుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. ప్రసాద్ శ్రీకాకుళం నుంచి లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే ప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ ప్రభుత్వం కలిపి ఎన్డీఏతో గత 2014 నుండి ఇప్పటి వరకు ముడిపడి ఉన్నారు. 2016లో అధికారంగా సురేష్ ప్రభు గారు ఏమో మాకు ప్రత్యేక హోదాకు అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు నాయుడు గారు ఒక అధికారంగా ఒక లెటర్ రాసి ఇచ్చినారు. ప్రత్యేక హోదా గురించి మొదటి నుండి ప్రత్యేక హోదా వస్తే ఎంత బాగుపడుతుంది, యువతకు ఒక అవకాశం దొరుకుతుంది, యువత నిరుద్యోగ సమస్య నుంచి బయటపడుతుంది అనే విషయాన్ని గమనించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి అసలు యువత ఏదైపోతుందో, రాష్ట్ర యువత ఎటువైపు వెళ్తుందో, రాష్ట్ర యువత కనీసం నైపుణ్యం దొరకలేదు, కనీసం రాష్ట్ర యువత చదువుకుంటా రాష్ట్ర యువతకి ఎలాంటి భవిష్యత్తు అన్నింటిలో కూడా ఇంకో క్లారిటీ లేదు. దీనికి అంతసేపు కనబడదు ఏంటంటే 2018 నవంబర్ వరకు బడ్జెట్ పదలేదు, 2018 నవంబర్ నుండి జనవరి వరకు బడ్జెట్ ఇంకోలాగా వేసుకున్నారు. ఈ రీతిలో నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఈ వృత్తులు పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ ఎప్పటి నుంచి ఇచ్చారంటే ఈ చివరి ఎన్నికలు కరెక్ట్ గా ఇంకో 2-3 నెలలు ఎన్నికల్లోకి వెళ్తామంటే అప్పుడు జనాలకు భయపడి, ఎందుకంటే అంతవరకు మనం ఏం చేయలేదు, ఇప్పుడు మరి ఏం చేయలేము కాబట్టి ఏదో విధంగా ఓట్లు కొనేద్దాం అని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేసి ఇప్పుడు మొన్న ఈవీఎం ట్యాపరింగ్ 90,000 ఈవీఎంలో ఒక 350-400 ఈవీఎంలు అనేవి సర్వసాధారణంగా పనిచేయదు మేడం. అది అక్కడనే జరిగేది. కొన్ని కోట్ల మంది పరీక్షలు రాసి కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. ఆ సందర్భంలో ఈ టెక్నాలజీ భారతదేశానికి పరిచయం చేశాను, టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేశానని చంద్రబాబు నాయుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేయబడి అందువల్ల ఓడిపోను, ఇంతకుముందు ఈ మంత్రి మండలి కింద తరహా సలహాలు ఇవ్వడం వల్ల ఇలా చేస్తున్నారు. సో ఈ కాన్ఫిడెన్స్ వెనుకున్న ఆంతర్యం ఏమిటంటారు? దీనిపైన మీ స్పందన ఏంటి? చివరిగా ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆయన క్యాడర్ ఒకటి ఉంటది కదా మేడం, గ్రామాల్లో కొంచెం విస్తరించిన క్యాడర్ అండి, అందులో తప్పేం లేదు. ఆ చంద్రబాబు నాయుడు అక్కడ క్షేత్రస్థాయిలో చేయకపోయినా ఆయన గ్రామాల్లో ఉన్న క్యాడర్ స్థాయి మాత్రం కొంచెం జనాలకు దగ్గరగా వెళ్ళే క్యాడరే. వాళ్ళని కొంచెం గుర్తించడానికి, వాళ్ళని కొంచెం లాలించడానికి, మీ వెనక నేను ఉన్నాను, నేను ఖచ్చితంగా సీఎం అవుతాను అని ఒక దీంతో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వలేరు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకా అర్థం కావట్లేదు. కానీ మొదటి ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు అంటే ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల గెలిచిన తర్వాత ఒప్పుకుంటారు మేడం ఆయన. మరి ఈవీఎం ట్యాంపరింగ్ చేపిస్తే జరిగితే ఆ ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా ఈయన గెలిచారు. అప్పుడు ఈయన కూడా తప్పుడు ఎన్నికల ద్వారా ఈయన గెలిచినారు. సో ప్రజాస్వామ్యానికి భారతదేశంలో విలువలేదు. ఎన్నికల కమిషన్ మీదకి ఇంత వెళ్తారు. అసలు ఎన్నికలు జరుగుతాయి అనగా ఎన్నికల కమిషన్ కి ఎంత గౌరవం ఇవ్వాలి, ఎంత ప్రాధాన్యత హోదా మేడం అది. వివేక్ గారు ఎంత సున్నితమైన మాసం అలా చేశారు. అసలు ఈ దాడులకి అన్నిటికి కారణం ఏంటంటే టీడీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు బట్టి తీవ్రమైన ఒడిదుడుకులు చేసింది. అసలు రాష్ట్రము అసలు మన రాష్ట్రం నుంచి ఎంతో సంపాదించి అంత ఇవ్వచ్చు మేడం. ఎందుకంటే మన రాష్ట్రంలో నిధులు కానీ లేకపోతే మౌలిక వసతులు కానీ ఒక క్వాంటిటీ కానీ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. విడిపోయిన రాష్ట్రాన్ని ఆయన ఏం చేస్తే దానికి కాపీ అండ్ కేటీఆర్ గా అంటారు. ఆ కేటీఆర్ గారికి ఇంకా కేటీఆర్ అక్కడ 5 శాఖ మంది ఇస్తారని ఈ వాక్ ఇచ్చారు 5 శాఖ మంది. ఆయనకి ఈయనకి నక్కికే నాగలో అనుకున్నాం తేడా ఉంది. ఆయన ఏదైనా మాట్లాడితే అంత కాన్ఫిడెంట్ గా ఆయన భాష వస్తాడు, ఎంత బాగుంటుంది. ఈయన మాట్లాడతాడు దగ్గర, ఈయన మాట్లాడే దీనికి అర్థం కాదు. మధ్యకి తీయగా ఉందంటాడు, ఎవరైనా పాలిస్తే పొల్లగా ఉందంటాడు. అంటే ఏడుతో అవుతున్నాడో దాని రుచి కూడా తెలియదు. కేవలం అంత వెళ్ళడం. విశాఖ డైరీ ఒక డైరీ ఉంది అంతకుముందు, ఇప్పుడు హెరిటేజ్ అనే డైరీ గ్రామాల్లో కూడా విస్తరించింది. హెరిటేజ్ అనే డైరీ కంపెనీ ఓనర్ ఎవరు, దాన్ని గ్రామాల్లో ప్రజల్లో తీసుకెళ్ళి దాని ద్వారా తన ఆదాయాన్ని వ్యక్తం చేస్తాం. రైట్ ప్రసాద్ గారు, మొత్తానికి ఏపీ ఎన్నికల్లో విజేతలు ఎవరు అనేది మే 23 తర్వాత తెలుస్తుంది. బాబు మాటల వెనుకున్న ఆంతర్యం కూడా ఏంటనేది వాళ్ళ స్పందనను మనం చూసాం ఇప్పటి వరకు.